ముహూర్తములను. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా చేస్తున్నారు కదా. చేయొచ్చా? చూడొచ్చా? అది పిశాచ్ అంట. ఆ పిశాచిని దాని దగ్గరికి వెళ్ళొద్దురా బాబు, దాన్ని అడగద్దు, దాని దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయొద్దు. ఈరోజు చాలామంది, నా జీవితం ఏమవుతుంది, నా భవిష్యత్తు ఏమవుతుంది, నా కుటుంబం ఏమవుతుంది, పలానా వ్యక్తితో నాకు వివాహం అవుతుందంటావా, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందంటావా, ఈ అడుగుతారంట. ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతారంట. దేవుడు అంటున్నాడు, అలాంటి వారిని నేను త్రోసి వేస్తాను. ఎవరి దగ్గరికి ఎంక్వైరీ వెళ్తున్నావు? కంటిన్యూ, రీడ్ దట్ వర్స్. ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించను. ఆయనకు కోపం పుట్టించాడు. నెక్స్ట్ ఐజయా 8:19. ఐజయా 8:19. యు సీ ద వర్డ్ ఫెమిలియర్ స్పిరిట్స్, ఇంగ్లీష్లో అయితే అదే మాట మరలా. వారు మిమ్మల్ని చూచి కర్ణ పిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడు గొనుగు మంత్రగానుల యొద్దకును వెళ్ళి విచారణ చేయుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? ఏంటంట? వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి ఎంక్వైరీ చేయి. ఈ దెయ్యాల దగ్గరికి వెళ్ళి అడుగు. ఏం చేయాలంటే దేవుడు అంటాడు, ఎవరి దగ్గర అడగాలి? నువ్వు దేవుని దగ్గర అడగాలి కదా. జీవం కలిగిన దేవుడు నేనున్నాను కదా నీకు. నువ్వు ఎవరి దగ్గరికి అడుగుతానికి వెళ్తున్నావు? ఎవరు చెప్తే చేస్తారని చూస్తున్నావు? ఎవరి సలహాలు వెతుకుతున్నావు? ఎవరి మాటను వెతుకుతున్నావు? ఎవరు నీకు వాక్ అవ్వాలని ఆశపడుతున్నావు? బీ వెరీ కేర్ఫుల్. ఈరోజు ఎంతోమంది అలాంటి పనులు చేస్తాం, బట్టి ఏమవుతుందో చెప్తాను, జాగ్రత్త వినండి. టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2 kinds ఆఫ్ స్పిరిట్స్. వన్ ఇస్ ఫెమిలియర్ స్పిరిట్స్, కర్ణ పిశాచి. రెండోది మానిటరింగ్ స్పిరిట్స్.